పాదాలు రెండు ఇలా నేల మీద ఆంచాలి, కొంచెం ముందుకొచ్చి కుర్చీలో. ఇవి చేసేటప్పుడు ముందుగా పాదాలకు ఉన్నటువంటి వేళ్ళని 10 టైమ్స్ పైకెత్తాలి. హీల్స్ ని నేల మీదే ఉంచాలి. కళ్ళు తెరిచి చెయ్యొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి వేళ్ళని నేల మీద ఉంచి కాలి మడివెళ్ళి పైకెత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 మాటలు చేయలేకపోతే 5 మాటలు చేస్తే చాలు. ఈ 2 పోస్టర్స్ అయిపోయిన తర్వాత మూడోది, ఈ కాల్ని స్లోగా అరిగిన మోకాల్లో గుజ్జు పట్టడానికి, అంటే కార్టిలేజస్ టిష్యూ తక్కువైనప్పుడే మోకాలు దగ్గర కదిలిస్తుంటే శబ్దాలు వస్తాయి, అక్కడ తిరిగి గుజ్జు పడడానికి ఉపయోగపడుతుంది. తగిన వైద్యం ఎటు చేయించుకుంటాము, తగిన మందులు వేసుకోవాలి, అవేం మానకూడదు. వాటితో సహాయకారిగా ఇవి కూడా చేసుకోవాలంతే. స్లోగా ఇట్లా ఎత్తాలి. 1 2 3 4 5 టైమ్స్ చాలు. ఎక్కువ చేయలేరు, కాళ్ళు నొప్పి చేస్తుంది. ఎక్కువ చేయడం కొంచెం కష్టమే. మామూలుగా ఫిజియోథెరపీలో నేర్పిస్తారు ఇవి. 30 టైమ్స్ ఏమంటారు మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి. వయసుని బట్టి, పెద్ద వయసు కాబట్టి 5 టైమ్స్ 10 టైమ్స్ చాలు. 1 2 3 4 5. మోకాళ్ళకి చాలా మంచిది. చేసుకోగలిగితే 10 టైమ్స్ చేసుకుంటే మంచిది. తర్వాత ఎక్సర్సైజ్, ఈ మోకాళ్ళు డీజనరేషన్ జరిగిన తర్వాత నొప్పులు ఉన్నప్పుడు శరీరం యొక్క బరువుని మోకాళ్ళు మోయలేవు. యూజువల్గా ఈ మోకాళ్ళల్లో అరగడం అన్నది బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు వస్తుంది. సహజంగా వస్తూనే ఉంది ఇప్పుడు అందరికీ. కొంచెం ఆ వెయిట్ ఎక్కువ ఉండబట్టి కూడా ఈ సందర్భంగా ఏం చేస్తారంటే, ఈ కూర్చుని చేసి 7 వ్యాయామాల వల్ల ఈ తొడల దగ్గర కండరాలు, పిక్కల దగ్గర కండరాలు గట్టిపడతాయి. ఈ ఇక్కడ మజిల్స్ గట్టిపడితే ఏమవుతుందంటే, ఈ మోకాలు బరువుని, ఈ మోకాలకి శ్రమ లేకుండా శరీరం బరువుని ఈ పిక్కలు మోస్తాయి అన్నమాట. అప్పుడు మోకాలు కొంచెం రిలీఫ్ వస్తుంది. వాటి కోసం ప్రత్యేకంగా చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం చేస్తున్నది ఈ పార్ట్ కొంచెం టైట్ అవ్వడానికి మజిల్స్. హిప్ జాయింట్ కూడా మంచిదే. స్లోగా ఎత్తాలి కాల్ని. 1 2 3 4 5 10 టైమ్స్ చేస్తే మంచిది. ఈ గాలి చేద్దాం. 1 2 3 4 5 10 టైమ్స్ చేయాలి. స్లోగా పెంచుకుని 20 టైమ్స్ కూడా చేస్తే మంచిది. చేయగలిగితే, చేయలేకపోతే అంతవరకు చాలు. ఈ పార్ట్ గట్టిపడిన తర్వాత ఈ పార్ట్ గట్టిపడాలి. కాఫ్ మజిల్స్ కూడా గట్టిపడాలి. వాటి కోసం ఇట్లా కూర్చుని ఈ కాల్ని, కుడి కాల్ని 1 2
3 4 5 ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది, ఎక్కువసేపు చేద్దాం. 6 7 8 9 10. ఈసారి ఎడం కాదు. 1 2 3 4 5 6 7 8 9 10. కాప్ మజిల్స్ గట్టిపడడం కోసం, థై మజిల్స్ గట్టిపడడం కోసం చేసాం. ఇవి ఆర్థరైటిస్ కంప్లైంట్స్ కి, అంటే మోకాళ్ళ కోసం చేసి ఇంతవరకే. ఇందులో ఇప్పుడు ఇంకొక 2 పోస్టర్స్ ఉన్నాయి. అవి కూడా చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళు అక్కర్లేదు. ఆ 2 పోస్టర్స్ ఏంటంటే, పాదాలకి రక్త ప్రసారము తగ్గినప్పుడు పాదాలలో మంటలు, చురుకులు వస్తూ ఉంటాయి. యూజువల్ గా ఎక్కువ డయాబెటిక్స్ వాళ్ళకి ఆ కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడు నవే డేస్ డయాబెటిక్స్ తో సంబంధం లేకుండా కొంచెం వయసు ఎక్కువ పడిన వాళ్ళందరికీ కూడా పాదాలు తిమ్మిరెక్కడం అది జరుగుతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి కొద్దిగా కాళ్ళు 2 ఇలా పెట్టి, 2 పెట్టలేకపోతే ఒక కాలు పెట్టి, ముందు కుడి కాలు పెట్టడం, ఒక కాలు పెట్టి ఈ పాదాన్ని ఇట్లా ముందుకి తల్లి ఉంచాలి. అలా పెట్టినప్పుడు ఈ తొడ దగ్గర నుంచి పాదం వరకు నరం స్ట్రెచ్ అవుతుంది. తర్వాత వెనక్కి పెట్టాలి. ఇట్లా పెట్టినప్పుడు కాలి మడుల కింద నుంచి, పిక్కల కింద నుంచి, తొడల కింద నుంచి నర్వు, సయాటిక్ నర్వ్ వరకు నరాలు స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి సయాటిక్ పెయిన్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది పాదాల్లో రక్త ప్రసారం అధికం అవడానికి ఉపయోగపడుతుంది. 10 టైమ్స్ చేద్దాం, లేదా 5 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5. కాలి వేళ్ళని, పాదాల వేళ్ళని మాత్రమే ముందుకు ఇలా అనాలి, పాదంలో రక్త ప్రసారం అధికం అవడానికి. 1 2 3 4 5. పాదాన్ని ఇలా గుండ్రంగా తిప్పాలి. గుండ్రంగా తిప్పడం వల్ల యాంకిల్ జాయింట్ దగ్గర వాపులు, నొప్పులు వస్తూ ఉంటాయి. అవి తగ్గడానికి 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. 2 కాళ్ళు ఎత్తి చేయొచ్చు. 2 కాళ్ళు ఎత్తలేని పరిస్థితిలో ఉంటే ఒక కాలుతో చేసుకోవచ్చు. ఈసారి ఇది ఎత్తుదాం. 1 2 3 4 5. ఇట్లా నొక్కి పెట్టి ఆ నరం లాగడానికి గమనించాలి. తర్వాత కాలి వేళ్ళకి, పాదాల వేళ్ళకి 1 2 3 4 5. 10 టైమ్స్ చేస్తే మంచిది. తర్వాత రక్త ప్రసారం అధికం అవడానికి పాదంలో అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు యాంకిల్ జాయింట్ దగ్గర కీళ్ళవాతం వస్తుంది కొంతమందికి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ పాదాలు ఇలా నొక్కడం, వేళ్ళని ఇలా అనడం, తిప్పడం అన్నది కూర్చుని చేయలేకపోతే మంచం మీద వెళ్ళికిల పడుకుని కూడా చేసుకోవచ్చు. ఇంతవరకే ఈ వ్యాయామాలు 5 to 7 ఉంటాయి. ఇవి మోకాళ్ళకి సంబంధించిన ఆర్థరైటిస్ కంప్లైంట్స్ తగ్గడానికి. చేతులతో చేసినవి చేతులకి సంబంధించిన ఆర్థరైటిస్ కంప్లైంట్స్ తగ్గడానికి. పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇంతవరకు చాలు. ఇవి కూడా 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టవు. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలవాటు అయిపోతే ఎక్స్ప్లెనేషన్ లేకుండా
చేసుకోవచ్చు. మొత్తం అన్ని కలిపి 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టవు, అంతవరకు చేసుకోవాలి. తర్వాత నిలబడగలిగితే ఇంకొక 5 ఉన్నాయి. అవి కూడా ఆర్థరైటిస్ అనబడే కీళ్ళ వ్యాధులకి, అంటే ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించినవి. నిలబడలేని వయసు కనుక ఉంటే 90 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి నిలబడలేము అనుకున్న వాళ్ళు చేయక్కర్లేదు. ఈ 15 నిమిషాలు వ్యాయామాలు చేసుకుంటే చాలు. ప్రాణాయామాలు 5, చేతుల సూక్ష్మ వ్యాయామాలు ఒక 7, కాళ్ళ సూక్ష్మ వ్యాయామాలు ఒక 7, 5 నిమిషాల్లో 15 నిమిషాలకి అంతవరకు చేసుకుని ఆపేయచ్చు. ఇట్లా 15 నిమిషాలు కూడా మేము కూర్చోలేము చేయలేము అనుకున్నప్పుడు ఒక రోజు సూక్ష్మ వ్యాయామాలు, రెండో రోజు చేతుల సూక్ష్మ వ్యాయామాలు, ఇంకో రోజు కాళ్ళ సూక్ష్మ వ్యాయామాలు, మొదటి రోజు 5 ప్రాణాయామాలు, అట్లా డివైడ్ చేసి 3 రోజులకు ఒకసారి ఒక్కొక్కటి చొప్పున మళ్ళీ 3 days తర్వాత రిపీట్ చేస్తూ అట్లా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు నుంచి చేసి చూపిస్తాను. అవి అంత కంపల్సరీ ఏం కాదు, డైలీ క్లాస్ లో మనం చేస్తున్నాము. ఈ వయసు వాళ్ళు కొంచెం తేడాగా, పెద్ద వయసు వాళ్ళు కాబట్టి కొంచెం తేడాగా చేయగలిగితేనే చేసుకుంటారు, లేకపోతే లేదు. అన్నమాట పాదాలు కలుపులానే ఇలా కూర్చుని దీన్ని గట్టిగా పట్టుకుని, కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు చేయలేరు, అంత కంపల్సరీ ఏం లేదు. 1 మునివేళ్ల మీద బరువు పెట్టి కాలి మడివని పైకెత్తుతున్నాం. 2, 3, 4, 5 చాలు, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఇట్లా మన బాడీ వెయిట్ ని కుర్చీ మీద పెట్టాలి. 1, 2, 3, 4, 5. ఈసారి ఈ కాలు 1. మోకాలు నొప్పిగా ఉన్నవాళ్ళు ఉంచలేరు, నెమ్మదిగా సాధన చేస్తే ఒక రోజు అట్లా 2-3 రోజులు 10 రోజులు అయిన తర్వాత బెండ్ అవుతుంది. 2, 3, 4, 5. కొంచెం వెనక్కి జరిగి ముందుకి పెట్టాలి, మోకాల్ని ప్రయత్నం చేయాలి. చేయలేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, మోకాళ్ళు ఎక్కువగా ఉంటే. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. తర్వాతది ఇట్లా బాడీ బరువుని చైర్ మీద పెట్టాలి, అయితే బ్యాలెన్స్ ఉండదు. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఈ పక్కన చేయాలి, ఈ పక్కన చోటు ఉండాలి కదా. 1, 2, 3, 4, 5. 10 times చేస్తే మంచిది. బ్యాక్ కి చేయాలి ఇప్పుడు. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అంతవరకు చాలు. ఇలా ఫ్రంట్ కి తిరిగి చేసేది కూడా ఉంటుంది, దీనికి కొంచెం బ్యాలెన్స్ కొంచెం కష్టమే. 1, 2, 3, 4, 5. చేసేటప్పుడు గమనిస్తే ఇక్కడ స్పందన తెలుస్తుంది. 1, 2,
3, 4, 5. మనం బరువు ఇక్కడ ఆనుకోకపోతే కుర్చీ లేచి పైకి వస్తుంది. చేతి మీద బరువు ఇక్కడ ఆనుకుని చేయాలి. కొంచెం ఇది చేయడానికి మనకి ఏజీ పర్మిట్ చేయకపోతే ఆపేయచ్చు. ఇది కూడా చేస్తే 20 minutes అవుతుంది. అంతసేపు చేయలేరు. అంతసేపు చేయలేనప్పుడు మొదటి 3 sets చేసి 15 నిమిషాలు ఆపేయచ్చు. ఇందాక చెప్పినట్టు అది కూడా చేయలేని వాళ్ళు ఒకరోజు 5 ప్రాణాయామాలు 5 నిమిషాలు చేసి ఆపేయచ్చు. రెండో రోజు 7 సూక్ష్మ వ్యాయామాలు చేతులవి, మూడో రోజు కాళ్ళవి 7 చేసుకుని అలా రిపీట్ చేస్తూ ఉండొచ్చు స్లోగా. ఇంతవరకు ఆపేద్దాం. ప్రతిరోజు క్లాసులో ఇది చేయటం లేదు. పెద్దవాళ్ళకు యూట్యూబ్లో పెట్టండి, మేము చేసుకుంటాం, మేము నేర్చుకుంటాం అని అడిగారు మన వాళ్ళే. గుంటూరు వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు క్లాసులకు వస్తామని చెప్పారు మెసేజ్ పెడితే. ప్రస్తుతానికి యూట్యూబ్లో కానీ లేదా వాళ్ళ నంబర్ కానీ పంపిస్తే 5 నిమిషాలు చేసేవి మేము చూస్ చేసుకుంటామని అన్నారు. కానీ మొదటిసారి చూస్ చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ వీడియో చూస్ చేసుకోవచ్చు. అవకాశం లేనప్పుడు ఎట్లా అవకాశం ఉంటే అట్లాగే చేసుకుందాం. ఒక నిమిషం రికార్డింగ్ ఆపటలేదు. మీరు ఒక్కొక్కళ్ళే అన్మ్యూట్ చేసుకుంటే 1 సెకండ్ మీ అభిప్రాయం చెప్తే ఆపేసేది. తర్వాత పంచభూత నవగ్రహ మెడిటేషన్ చేసుకుందాం. దానికి అనుకూలంగా ఉండి టైం ఉంది అనుకున్న వాళ్ళే అటెండ్ అవ్వండి. అవలేము మాకు టైం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ టైం అనుకున్న వాళ్ళు లాగౌట్ అయిపోవచ్చు. ప్రస్తుతం ఊరికే క్లాస్కి వచ్చారు కాబట్టి ఇక్కడ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేరు నేను అడుగుతాను. ముందుగా అనురాధ పేరు కనిపిస్తుంది నాకు. 1 నిమిషం నీ అభిప్రాయం చెప్పేసి నువ్వు విత్డ్రా అయిపోవచ్చమ్మా. ఎక్కువ కాలాన్ని మీ నుంచి కూడా నేను తీసుకోదలుచుకోలేదు. 1 నిమిషం చెప్పేసి. చాలా చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఇది పెద్ద ఏజ్ వాళ్ళే కాదు, చిన్న ఏజ్ వాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి. చేస్తే మీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువగా కొన్ని మూమెంట్స్ రెగ్యులర్ గా మనం రోజువారీ ఇవ్వం. సో ఇవన్నీ చాలా బాగా చూపించారు, చాలా బాగుంది. అంటే అన్ని వయసుల వాళ్ళకి, 40 ఏళ్ల వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ అనబడే 60 ఏళ్ల వాళ్ళకి డైలీ క్లాస్ లో చేస్తున్నాం. ఇవి మనం చేస్తూనే ఉన్నాం. డైలీ క్లాస్ లో మాంటలేదు, మేము చేస్తున్నాము, అన్ని చేస్తాము. ఇట్లా 10-12 వరకు చేస్తాము. చైర్ సపోర్ట్ తోటి కూడా, చైర్ సపోర్ట్ తోటి అలా చేయడం బాగుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, సంతోషం. నెక్స్ట్ ఎవరు కనపడుతున్నారంటే వెంకటలక్ష్మి కనిపిస్తుంది. వెంకటలక్ష్మి, నువ్వు ఎక్కువ మాట్లాడవు, నీకు మాట్లాడే స్వభావం లేదు అమ్మాయికి, కానీ చక్కగా గ్రహింపు శక్తి ఉంది. ఏది చెప్పినా చాలా చక్కగా గ్రహిస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఒక్కసారి 1-2 మాటలు చెప్పాయమ్మా, తర్వాత రికార్డింగ్ ఆపేస్తాను. అలాగే మేడం, బాగుంది, నేర్చుకుంటున్నాం కానీ చక్కగా ఉంది, అన్ని అలవాటైనాయి. రోజు క్లాసులో కూడా ఇవి చెప్తున్నాం కదా, దాదాపు చేస్తున్నావా? అన్ని చేస్తున్నా మేడం నేను. అంటే రోజు క్లాస్ లో కూడా దాదాపుగా మనం కవర్ చేస్తున్నాం. ఈ రోజు మరి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళ కోసం కొంచెం సంఖ్య తగ్గించి చెప్పాం అంతే, అందుకంటే ఏం లేదు. సంతోషమ్మా, సుఖినో భవంతు. తర్వాత హనుమాయమ్మ గారు కొంచెం ఒంట్లో బాగాలేదన్నారు, పాపం కూడా రమ్మని అడిగాను నేను. జస్ట్ ఊరికే కూర్చొని చూద్దురు కానీ రండి మేడం అని అన్నాను. వచ్చాను మేడం. ఇది నేను అరికాళ్ళు మంటలు అనేది నాకు ఉన్నాయి కదా, దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన లాస్ట్ లో చెప్పిన 2 అరికాళ్ళు మంటలకి, తిమ్ముర్లకి బాగా ఉపయోగపడుతుంది. ఈ వేళ్ళు మడవటము, పాదాలు పల్చటము, ఇది ఉపయోగపడుతుంది మేడం. బాగుంది, చేసుకుంటున్నాను. రేపు మీరు రెగ్యులర్ గా వచ్చి బ్యాచ్ లో ఉన్నారు కాబట్టి రేపు కూడా మనం వీలున్నప్పుడు ఇవే ఎక్సర్సైజ్లు, నడక, వాకింగ్ చేయండి అని డాక్టర్స్ హెచ్చరించిన వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి
కొన్ని అనారోగ్యాల కారణంగా వాకింగ్ చేయకూడదు. అట్లాంటి వాటికి ప్రత్యేకంగా ఇలా కాలి వేళ్ళని మడిచేవి ఒక 7-8 ఉన్నాయి. అవి రెగ్యులర్ గా వస్తారు కాబట్టి అవి కూడా చూపిస్తాను. అవి అట్లా మంచం మీద కానీ దివాన్ మీద కానీ పడుకుని చేయొచ్చు. అవి కూడా ఒకసారి చూపించాను ఆల్రెడీ. అయినా మీకు అలవాటు అవడానికి మళ్ళీ చూపిస్తాను. అవి మీ ఏజ్ వాళ్ళు మనం చేసుకోవచ్చు. అవి ఇప్పుడు ఈ రోజు మాత్రం ప్రత్యేకం పెద్ద వయసు వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది మేడం. చాలా సంతోషం మేడం. మీరు తర్వాత మంగవల్లి గారు మొట్టమొదటిసారి నా దగ్గర బాబా రామ్దేవ్ క్లాసులు ఎప్పుడో నేను దాదాపుగా 2012లో అనుకుంటాను. 12 మానేశాను. 12కి ముందు ఒక 4-5 ఏళ్ళు మా ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉండేటప్పుడు క్లాసులు తీశాను. ఆ క్లాసులకి అటెండ్ అయ్యారు. రెగ్యులర్ గా వచ్చేవారు, బాగా నేర్చుకున్నారు. స్కై క్లాసులు కూడా నేను 2012 తర్వాత MA అయిపోయిన తర్వాత అవి కూడా తీశాను. ఒక 2 years 3 years వాటికి కూడా వచ్చారు. మొదటిసారిగా నా దగ్గరే ఈ స్కై యోగా వేదార్థి నేర్చుకున్నారు. తర్వాత ట్రస్ట్కి వెళ్ళారు. బ్రహ్మజ్ఞానం క్లాస్కి వెళ్ళాలంటే ట్రస్ట్కి వెళ్ళి ఇంట్రాస్పెక్షన్కి వెళ్ళాలి. ఆ బ్రహ్మజ్ఞానానికి వెళ్ళడం కోసం అక్కడ ట్రైనింగ్ నా దగ్గర అవ్వదు. అది ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ నేను తీయలేదు. కోటేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం క్లాసుకి కూడా వెళ్ళారు ఆవిడ. ఇంట్రాస్పెక్షన్కి వెళ్ళి ఇప్పటికి కూడా మన క్లాసులకు వస్తాం. ఆవిడకి అన్ని వచ్చి చేయగలరు, అయినా కూడా వస్తున్నారు. అప్పుడప్పుడు వస్తారు. రెగ్యులర్ గా రావడానికి ఇంట్లో పనులు అడ్డు వచ్చినాక. మేడం మీరు కూడా చెప్పండి, 1-2 వాక్యాల్లో చెప్పండి చాలు. రికార్డింగ్ పెద్దదైతే మళ్ళీ పంపడం కూడా కష్టం అవుతుంది వాళ్ళకి. మ్యూట్ తీయలేదు మేడం. మ్యూట్ లో ఉంది మీది. మీ ఫోన్ అన్మ్యూట్ అవ్వటం లేదు. నాకు ఇక్కడి నుంచి అన్మ్యూట్ చేయడం కుదరదు, మ్యూట్ చేయడమే కుదురుతుంది. సరే. క్లాస్ చాలా బాగుంది మేడం, చక్కగా ఉంది. ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు, చక్కగా ఉంది. మంగవల్లి గారి తర్వాత ఎవరికి వస్తున్నారు? ప్రమీల. ప్రమీల హనుమాయమ్మ గారికి నేను చెప్పేది ఏంటంటే, మన కొలీగ్స్ అయినటువంటి ఓవి గారు, తర్వాత బి విజయలక్ష్మి గారు, డి శ్యామల గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ ఇద్దరికి కోటేశ్వరమ్మ, ఇక్కడ ఎవరైనా బసవపున్నమ్మ గారు, వీళ్ళ 5గురికి నేను మెసేజ్లు పెట్టాను. పెడితే మేము తప్పకుండా నేర్చుకుంటాం, వీడియో ముందు పంపించండి అని అడిగింది వాళ్ళే. వాళ్ళకి వీడియో పంపిస్తే నేర్చుకుంటారు. తర్వాత ఇంకా ఈ మన గుంటూరు వెళ్ళిన తర్వాత ప్రత్యేకించి క్లాసులకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు. అది మీ ఇద్దరికంటే వాళ్ళు తెలుసు కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే నేను ఒక సుశీల అమ్మ గారిని కాంటాక్ట్ చేయలేకపోయాను. మరి చూస్తాను, ఇండియా వెళ్ళిన తర్వాత ఆవిడతో కూడా మాట్లాడతాను. ముందుగా అమ్మ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళంటే మన కొలీగ్స్ అనమాట. అట్లాగే తర్వాత బయట వాళ్ళకి నేర్పాలి. ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న పాలసీ ప్రకారం ముందు మన కొలీగ్స్ కి మన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. తర్వాత అవుట్ సైడర్స్ కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీరు కూడా ఒక నిమిషం. ప్రమీల, మీ ఓపికను బట్టి కొంచెం గొంతు బాగుంటే జలుబు చేసింది అన్నారు. నా విషయంలో మాత్రం నాకు చాలా బాగుంది సూర్యమణి. మధ్య నేను వెంటనే వద్దాం అనుకుంటే నాకేం జలుబు పట్టుకుంది. దానికి కూడా కొంచెం ఫీల్ అయ్యాను, అయ్యో అటెండ్ అవ్వలేకపోతున్నానని. అయినా కూడా సాధ్యమైనంత వరకు నేను ఇంట్లో చేసుకుంటూనే ఉన్నాను. చేసుకోకపోతే అసలు బాగోటలేదు. వెంటనే కనబడుతున్నావు, చేసుకోలేదు ఏంటి అన్నట్టు కనబడుతున్నావు. అందుకని చేసుకుంటూనే ఉన్నాకు. నాకు దీని వల్ల నాకు చాలా చాలా బాగుందని ఎప్పుడో చెప్పాను నీకు. సరే ప్రజల, నేను చెప్పేది ఏంటంటే, మీరు బాబు వచ్చినప్పుడు ఇంట్లో పని కొంచెం ఎక్కువై కొంచెం నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాయేమో అనిపించినప్పుడు మా వాళ్ళు అదేదో ప్రోటీనక్స్ ఏదో కల్పించారని చెప్పారు మీరు. అది విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది. నేను పిల్లలు పనిలో ఉన్నా కూడా కూర్చుని కపాల బాత్ చేసుకుంటున్నాను అని చెప్పారు. మీకు బీపీ ఉందని నాకు తెలీదు. బీపీ ఉన్నవాళ్ళు అలా నీరసంగా ఉన్నప్పుడు కపాల బాత్ చేయకూడదు. నేను ప్రతిరోజు క్లాసులోనూ కూడా చెప్తూనే ఉన్నాను, ఎవరు చేయొచ్చో ఎవరు చేయకూడదో చెప్పే చేయిస్తాను. అలా అయినా కూడా చేయకూడదు. మీరు అప్పుడు చేశానని చెప్పారు, అందుకని నేను చెప్తున్నాను. బీపీ ఉన్నవాళ్ళు అందులో అలా కళ్ళు తిరిగినప్పుడు, బాగులేనప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు చెయ్యొద్దు, అట్లాంటప్పుడు చేయకండి. క్లాసులో ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చెయ్యండి. అవి ఫాలో అవ్వకుండా చేస్తే మళ్ళీ అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.
తర్వాత శోభారాణి గారు ఉన్నట్టున్నారు. శోభారాణి గారు కొత్తగా మళ్ళీ పోయింది, వాయిస్ పోయింది సూర్యమణి నీది సడన్ గా ఎందుకో వినపడలేదు. అదే ఏమవుతుందంటే మీ ఫోన్ ఫాల్ట్ ప్రమిళ. మీరు చెప్పండి మేడం శోభారాణి గారు. వాయిస్ కట్ అయిపోయింది నాకు, నీ వాయిస్ ఎందుకో కట్ అయిపోయింది సూర్యమణి. మీరు ఆఫ్ చేసేసేయండి, మ్యూట్ లో వెళ్ళిపోండి ప్రమిళ, లేకపోతే మ్యూట్ లో నేను పెట్టేస్తాను. ఓకే, శోభారాణి గారు కూడా చెప్పేస్తే ఉమాదేవి గారు ఒక నిమిషం రికార్డింగ్ ఆపేద్దాం. మ్యూట్ తీసేయండి మేడం, ముందు మ్యూట్ తీసేయండి. మ్యూట్ అన్మ్యూట్ చేయడం కూడా కొంతమందికి రావటం లేదు, వాళ్ళ ఫోన్ కూడా పనిచేయవు, ఒకసారి అన్మ్యూట్ అవ్వవు. ఓకే మేడం, పర్వాలేదులేండి, తర్వాత మాట్లాడతారు. కానీ శోభారాణి గారు, ఉమాదేవి గారు. సుఖినో బాగుంది మేడం. ఇవి రోజు చేసుకోని వాళ్ళకి కూడా, ఖాళీ ఎక్కువ టైం లేని వాళ్ళకి, ఓపిక లేని వాళ్ళకి ఈ చిన్న కొద్దిగా చెప్పినవి చాలా యూజ్ మేడం. నిన్న సండే అనుకోండి, మేము చేయడం లేదు కదా, అందుకని ఇవి చేసేసుకున్నాం సాయంత్రం అట్లా. అందరికీ చాలా యూజ్ మేడం. అసలు పెద్దవాళ్ళకి ఎంత బాగా చెప్పారో. ఒక్కరోజు కాదు, ఒక్కరోజు చేసుకోండి అని ఇంక వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకేసారి చేయాలంటే అసలు చేయలేరు. మీరు చెప్తున్నారు 5 నిమిషాలు ఇవాళ చేసుకోండి, రేపు 5 నిమిషాలు, అలా అంటే చేయగలుగుతారు. ఒకేసారి రోజుకి అరగంట అంటే అసలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చేయరు మేడం అని మా సార్ కూడా అదే చెప్తా. ముందు స్టార్ట్ చేయండి, ఒక 5 నిమిషాలు చేయండి, అట్లా కొంచెం నిమిషాలు స్టార్ట్ చేయండి, అలా చెప్తాను. మీరు అలా చెప్పారు, థ్యాంక్ యూ మేడం. అన్మ్యూట్ వచ్చిందండి, నేను చెప్తా. అయితే ఇది ఇవాళ చెప్పింది చాలా బాగుందండి. ఈ రికార్డింగ్ నాకు కూడా పంపించండి. రాత్రి మా వారికి చెప్పాను, నాకు చాలా తేడా వచ్చిందండి, ఏళ్ళు ఇంత రావు ఉండే, నీరు బట్టి నాకు చాలా తగ్గింది అని చెప్తే, ఆయనేమో మా అమ్మ కాస్త తగ్గింది, కొంచెం ఏమన్నా చిన్న ఉంటే చెప్పమన్నా మేడం గారిని అని అడగమన్నారు. ఏంటో నేను అడగకుండానే మీరు ఇది చెప్పారు ఇవాళ. ఆమె చేసుకుంటుంది ఇంటికి వచ్చినాక అని చెప్పారు. నా కోసమే చేసినట్టు అనిపించింది. రికార్డింగ్ నాకు కొంచెం పంపండి. ఆమె ఇలా కూర్చోలేరు కదా, రైలు లో రాదు కదా, ఇది ఆమె పంపిస్తే చూసుకొని చేసుకుంటుందంట. డిశ్చార్జ్ పర్లేదంట, ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్, సోడియం తగ్గిందంట బాగా. సోడియం తగ్గమన్నా కాళ్ళు నీరు వస్తుందంట కదా, సోడియం తగ్గితే దాని ఇది బాగా వస్తుంది కదా, మనం చేసేవన్నీ నీరు కూడా తగ్గుతుంది. సోడియం తగ్గితే అంతే. ఈ మధ్య చాలా మంది కంప్లైంట్ రిపీటెడ్ గా వస్తుంది. ఈ సోడియం ఉప్పు తినకూడదు, చేసుకుంటే ఎక్కువ కాకుండా కొంచెం బలవంతం